హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రైటీ ఫ్యాషన్స్. ఈరోజు వీడియోలో మనం ఈ బ్యూటిఫుల్ పికాక్ బ్యాంగిల్ని ఎలా చేయాలో నేర్చుకుందామా. అలాగే ఒక చిన్న అనౌన్స్మెంట్ ఉందండి. ఇప్పటి నుంచి మన ఛానల్లో గివ్ అవే అనేది ఇవ్వాలనుకుంటున్నాను. మన ఛానల్ 2000 సబ్స్క్రైబర్స్ అయినప్పుడు గివ్ అవే అనేది ఉంటుందండి. ఈ ఛాన్స్ని మీరు మిస్ చేసుకోకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి బ్యూటిఫుల్ మేకింగ్ వీడియోస్ అనేది ముందు చాలా వస్తాయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే చూసేద్దామా మరి ఈ బ్యాంగిల్స్ని ఎలా చేసేయాలో చెప్తాను. చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే బ్యాంగిల్కి అనేది థ్రెడ్ అనేది నేను వ్రాప్ చేసేసాను ఆల్రెడీ. ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఆ వీడియో అనేది పెట్టలేదు. ఇట్లా వ్రాప్ చేసిన తర్వాత బ్యాంగిల్స్కి మిడిల్ పార్ట్లో ఇలా 2 డివైడర్స్గా చేసుకొని స్మాల్ కుందన్స్ అయితే నేను అతికించానండి. ఎందుకంటే డిజైన్ మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మిడిల్ అనేది తెలుస్తుంది అనేది నేను ఇలా పెట్టుకున్నాను. చూడండి, ఇలా వ్రాప్ చేసుకున్న తర్వాత ఒక చిన్న క్యాన్వాస్ పేపర్ ఉంటుంది కదా, క్యాన్వాస్ అనేది క్యాన్వాస్ క్లాత్కి ఇలా గమ్ పెట్టేసి అందంగా ఉండే ఏదైనా పేపర్ అయినా యూజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్గా లామినేషన్ ఉంటుంది కదండి, దానికి యూజ్ చేస్తే కవర్ అయినా మనము వాడవచ్చు. ఇలా అయితే మనమైతే ముందే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి. ఇది డ్రై అయిన తర్వాతనే మళ్ళీ మనము నెక్స్ట్ బ్యాంగిల్ డిజైన్ అనేది చేయడానికి యూజ్ అవుతుంది. ఇలా పెట్టేసి డ్రై అవ్వనివ్వాలండి. బాగా డ్రై అయిన తర్వాతే డిజైన్ అనేది చేసుకోవడానికి వీలవుతుందండి. ఇక్కడ నేను 3 తీసుకున్నానండి గ్లాస్ ట్యూబ్స్. సేమ్ 2 కావాలి కదా ఒక బ్యాంగిల్కి అయితే. 2 పికాక్స్ డిజైన్ చేస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ నేను 2 ప్రిపేర్ చేస్తున్నాను. మొత్తం 2 బ్యాంగిల్స్కి అయితే 4 అవుతుంది. ఫస్ట్ నేను ఇక్కడ 1 బ్యాంగిల్కి చూపించాలి కాబట్టి ఒకటే దాంట్లో 2 అయితే చేసేస్తున్నాను. ఇక్కడ ఇలా 3 అంటించేసేసి ఇలా డ్రై అవ్వనివ్వాలి. ఈ షీట్ వాడడం వల్ల యూజ్ ఏంటంటే ఇది తడిచినా కూడా ఒకవేళ వాటర్ తగిలినా చినిగిపోదండి. ఈ షీట్ అయితే మామూలు నార్మల్ పేపర్ అయితే యూజ్ చేయొద్దండి. ఇలా పెట్టిన తర్వాత డ్రై అయిన తర్వాత మనమైతే దీన్ని పర్ఫెక్ట్ షేప్లో ఇలా అడ్జస్ట్ అనేది రిమైనింగ్ క్లాత్ అనేది కట్ చేసి తీసుకోవాలి. వీడియోలో చూపించినట్లుగా నీట్గా మనకి బయటికి కనిపించకుండా అనేది కట్ చేసేసుకోవాలండి. ఎక్స్ట్రాస్ కింద మాత్రం ఉండనివ్వాలండి, ఎందుకంటే మనం అటాచ్ చేయాలి కదా దానికి. ఈ కింది సైడు పేపర్ అనేది ఎక్కువ పెట్టుకోవాలి. ఓన్లీ సైడ్స్కి మాత్రమే ఇలా అడ్జస్ట్ అనేది నీట్గా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా 2 ఇలా కట్ చేసుకున్నాను కదా. నేను వీడియోలో చూపించినట్లే మీరు కూడా అలానే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ ఇక్కడ సమ్ బ్యాంగిల్కి అయితే పికాక్ డిజైన్ అనేది లైట్గా మీకు కనిపిస్తుంది కదా, అక్కడ దానికి పైన ఇలా గమ్ పెట్టేసి ఇప్పుడు మనం రెడీగా చేసి పెట్టుకున్నాం కదా అదనేది అంటించేయాలి. అందుకనండి నేను ఎక్స్ట్రా అనేది పెట్టేసినది. ఎక్స్ట్రా పెట్టకపోతే మనము ఇక్కడ ప్లేస్ చేయలేము. చూడండి, ఈ విధంగా 2 సైడ్స్ గమ్ పెట్టేసి ఇలా 2 స్టిక్ చేసేసేయాలి. నేను ముందుగా గమ్తో ఒక స్మాల్గా నాకు కనిపించాలనేటట్లు అలా డిజైన్ అనేది క్రియేట్ చేసుకున్నానండి. అది ఆరిపోయిన తర్వాత మనకి డ్రై అవుతుంది కదా, అలా కనిపిస్తుంది. అలా చేసి పెట్టుకుంటే ఈజీగా ఐడియా ఉంటుంది కదా ఇక్కడ స్టిక్ చేయాలనేది. అందుకోసమని నేను అలా డిజైన్ చేసి అయితే పెట్టుకున్నాను ముందే. ఇలా మనము మిడిల్ 2 పార్ట్స్ చేసుకోవడం వల్ల మనకు ఎంత డిస్టెన్స్లో పెట్టుకోవాలి అనే ఐడియా ఉంటుందండి. అందుకే నేను పింక్ కలర్ కుందని చూసారా, అది అందుకోసమే పెట్టుకున్నాను. అటు సైడ్ ఇటు సైడ్ సేమ్ డిస్టెన్స్ అనేది కరెక్ట్గా వస్తుందనేసి ఇలా పెట్టుకున్నాను. ఇదైతే ఇలా పెట్టేసుకొని ఫస్ట్ మనమైతే బాగా ఇది డ్రై అవ్వనివ్వాలండి.
బాగా డ్రై అయిన తర్వాతనే మళ్ళీ మనము నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి. ఇలా డ్రై అయిన తర్వాత అయితే మనకి ఇప్పుడు పికాక్ డిజైన్ అయితే మనము ఇలా గమ్తో అయితే వేసుకోవాలండి. ఫస్ట్ చూసారు కదా, నేను ఎక్స్ట్రా ఎందుకు పెట్టానంటే అది ఇప్పుడు మనము దీని మీదనే పికాక్ తీస్తున్నాం కాబట్టి అది స్ట్రాంగ్గా ఊడిపోకుండా ఉంటుందండి. చూడండి, ఈ విధంగా మనము పికాక్ డిజైన్ అయితే వేసేసుకోవాలి గమ్తో. ఈ మనము గమ్ అనేది ఎక్కువసేపు డ్రై అయిన తర్వాత థ్రెడ్ అనేది జర్దోసి థ్రెడ్ యూజ్ చేస్తాం కదా దీనికోసము, అది అనేది స్టిక్ అవ్వదు. కాబట్టి మనము త్వరగా అనేది ఫస్ట్ డిజైన్ ఫిక్స్ అయ్యి మనం రఫ్గా ఫస్టే ఇలా నేను వేసుకున్నాను కదా అలా వేసుకుంటే మీకు వేయడానికి అనేది ఈజీగా అవుతుంది, త్వరగా అయిపోతుంది. ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ నేను జర్దోసి థ్రెడ్ తీసుకున్నానండి, గోల్డ్ది. ఇలా మనము డిజైన్ చేసిన దాని ప్లేస్లోనే ఇలా ప్రెస్ చేసి పట్టుకోవాలండి. ప్రెస్ చేసి పట్టుకొని మనం కరెక్ట్గా డిజైన్ వచ్చేటట్లు నీట్గా ఆ థ్రెడ్ అనేది ఆ ప్లేస్లో అతికించాలి. అప్పుడే మనకి బాగా నీట్గా వస్తుంది. చూడండి, ఈ విధంగా మనము ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనము ఈ పికాక్ డిజైన్ చేయాలంటే ఫస్ట్ మనం ఇదైతే వేసుకోవాలి. దీని తర్వాతనే మనం కుందన్స్ పెట్టుకోవడానికి వీలవుతుంది. సేమ్ ఇట్లే నేను సెకండ్ సైడ్ కూడా ఈ విధంగానే పికాక్ డిజైన్ అనేది పెట్టేసుకున్నాను. చూడండి, సేమ్ ఇదే విధంగా 2 సైడ్స్ ఫస్ట్ అయితే మనము బేస్ డిజైన్ అనేది రెడీ చేసుకోవాలి. ఇలా ఇది డ్రై అయిన తర్వాత మళ్ళీ మనము నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. షుగర్ బీడ్స్ అయితే మనము ఇలా స్టిక్ చేసేసేయాలి వీడియోలో చూపించినట్లుగా. ఇలా మీరు ఏ కలర్ అయినా తీసుకోవచ్చు. నేనైతే ఇలా పింక్ కలర్ అయితే బాగుంటుందని చెప్పి నేను పింక్ కలర్ తీసుకున్నాను. ఈ 2 సైడ్స్ అయితే ఇలా పింక్ మనం షుగర్ బీడ్స్ కలర్ బీడ్స్ ఉంటాయి కదా అవి అయితే యూజ్ చేయండి. ఇలా నేను 2 సైడ్స్ చేసేసానండి. నెక్స్ట్ అయితే మనము ఇక్కడ నేను గ్రీన్ డ్రాప్ షేప్ కుందన్స్ అయితే తీసుకున్నాను. సేమ్ ఫస్ట్ అయితే మనము వన్ డ్రాప్ కుందన్ అయితే పెట్టేయాలండి. ఈ విధంగా 1 పెట్టేసిన తర్వాత నెక్స్ట్ లైన్లో 2 వచ్చేలా చూసుకోవాలి. పెట్టిన డిజైన్కి అయితే 2 పర్ఫెక్ట్గా సరిపోతాయండి. ఈ విధంగా నెక్స్ట్ 3 నెక్స్ట్ లైన్లో 4 అలా ఈ డిజైన్ అనేది ఇలా చేసుకోవాలి. చూసారు కదా, నెక్స్ట్ లైన్లో ఇలా 3 వచ్చేలా చూసుకోవాలి. అటు నెక్స్ట్ లైన్లో 4 ఇదే ఎక్కువ అండి, ఇంకా 4 ఇలా 4 అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత నేను మళ్ళీ తగ్గించేసాను, 3 వచ్చేలా చూస్తాను. ఇలా 3 మనకు ఇలా పెట్టడం వల్ల 3 కుందన్స్ అనేది 2 లైన్స్ వచ్చాయి. 2 కుందన్స్ అనేటివి కూడా 2 లైన్స్ వచ్చాయి. లాస్ట్లో 1 కుందన్ వస్తే బాగుంటుంది అనిపించింది. మళ్ళీ 1 కుందన్ అయితే నేను ఎక్స్ట్రా యాడ్ చేశానండి. ఇప్పుడు చూడడానికి చాలా బాగుంది కదా. సేమ్ అటు సైడ్ కూడా నేను బ్లూ కుందన్స్ అయితే తీసుకున్నాను, డ్రాప్ షేప్వి. సేమ్ ఇటు సైడ్ కూడా అదే విధంగా పెట్టేయాలి. చూడండి, ఒక సైడ్ గ్రీన్ ఒక సైడ్ బ్లూ ఎలా ఉన్నాయో చెప్పండి కాంబినేషన్ అయితే. తర్వాత వీటి కోసం నేను ఇవి డ్రాప్ షేప్లోనే గ్లాస్ టైప్ పెద్దవి అయితే తీసుకున్నానండి. ఇవి 9K అనుకుంటా. అవి గ్లాస్ సైజులోనే పెద్దవండి, డ్రాప్ షేప్లో. ఈ పెద్ద సైజు అయితే ఇలా స్టిక్ చేసేసుకోవాలి. నాకు ఈ బిగ్ డ్రాప్స్ అయితే
మనకు 2 బ్యాంగిల్స్ చేయడానికి నాకైతే 50 గ్రామ్స్ ఎలా పట్టాయండి. ఇది 2/4 సైజు. మేబీ సైజు పెరిగితే ఒకవేళ ఒక 10 గ్రామ్స్ అలా ఎక్స్ట్రా అయితే పడతాయండి. 210 212 సైజ్కి అయితే కొంచెం ఎక్కువ పడతాయి కుందన్స్ అనేది. చూసారు కదా, ఈ విధంగా ఫస్ట్ అయితే మనము గమ్ అయితే బాగా ఎక్కువగా అప్లై చేయాలండి. ఇవి కుందన్స్ అనేటివి పెద్దగా ఉన్నాయి కదా, మనము తక్కువ గమ్ పెట్టామంటే ఊడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి గమ్ అనేది బాగా ఎక్కువగా పెట్టేసి ఇలా డిజైన్ బాగా కరెక్ట్గా వచ్చేలా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ మనము కుందన్స్ అయితే అంటించాలండి. ఇలా పెట్టేశాక మధ్యలో అయితే కుందన్కి మధ్యలో నేనైతే ఇక్కడ ట్యూబ్ బీడ్స్ అనేది వాడానండి, గ్లాస్ ట్యూబ్. ఇలా పెట్టేసేయాలి. చూడండి, ఫస్ట్ మెయిన్ అయితే గమ్ అయితే బాగా ఎక్కువ అయితే స్టిక్ చేసేయాలండి. ఇలా డిజైన్ని బట్టి మనకు ఆ డిజైన్కి తగ్గట్టు అలా డ్రా చేసుకున్నాం అనుకోండి, సైడ్కి మనకు అర్థమవుతుంది అక్కడి వరకు మనమైతే కుందన్స్ అటాచ్ చేయాలనేది బాగా ఈజీగా ఉంటుంది. అక్కడ ఆ లైన్ వరకు మనకు ఎన్ని కుందన్స్ పడతాయో అలా అడ్జస్ట్ చేసుకుంటూ మధ్యలో అయితే నేను ట్యూబ్ బీడ్స్ వాడాను కదా, అలా పెట్టేస్తే మనకు చూడడానికి డిజైన్ అనేది ఇంకా బాగా హెవీ లుక్గా కనిపిస్తుందండి. ఇలా పెట్టేసుకోవాలి లైన్స్ లాగా, అన్నీ ఒక లైన్ తర్వాత ఒకటి వచ్చేలాగా. సేమ్ ఇదే విధంగా కుందన్స్ అనేది లైన్ టు లైన్ లేయర్స్ లాగా మనం ఇలా పెడుతూ కుందన్కి మధ్యలో ఇలా గ్లాస్ ట్యూబ్స్ అయితే స్టిక్ చేస్తుండాలండి. డిజైన్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేలా చూసుకోవాలి. నేను ఇక్కడ గ్లాస్ ట్యూబ్స్ అనేది టూ వాడుతున్నానండి, ఎందుకంటే అట్లా లాస్ట్లో కుందన్ పెట్టేయడానికి మనకు ప్లేస్ లేదు. అది ఎలా కవర్ చేయాలో నేను మళ్ళీ మీకు చూపిస్తాను. అంతా మార్క్ చేసుకున్నానండి, ఈ డిజైన్ అనేది ఇక్కడి వరకు రావాలో అలా మార్క్ చేసుకున్న తర్వాత అక్కడి వరకు మాత్రమే మనము ఇటు సైడ్ పీకాక్ డిజైన్ అనేది అక్కడి వరకు కుందన్స్ ఫిల్ చేయాలి. అందుకు నేను ఐడియా వస్తుందని మనకి గుర్తుగా ఉండడం కోసం ఒక బీడ్ అయితే అక్కడ స్టిక్ చేసుకున్నామండి. చేసుకుంటే మనకి అర్థమవుతుంది అది మిడిల్ అని. అక్కడ తగ్గట్టు అలా మార్క్ చేసుకొని మొత్తము ఆ డిజైన్ వచ్చేలాగా మనము అక్కడి వరకు కుందన్స్ అనేది స్టిక్ చేసేసేయాలి. చూడండి, ఈ విధంగా మొత్తము కుందన్స్ అనేది స్టిక్ చేసేసిన తర్వాత సేమ్ అటు సైడ్ది కూడా నేను సెకండ్ది కూడా సేమ్ అలానే అంటించానండి. చూసారుగా, వన్ సైడ్ అయితే మనకి ఫుల్ అయితే ఇలా డిజైన్ వచ్చింది. ఇలా సెకండ్ సైడ్ది కూడా మనం పికాక్కి సేమ్ అదే ప్రాసెస్ అనేది ఫాలో అవుతూ గమ్ అనేది ఎక్కువ పెడుతూ సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఇలానే అంటించానండి. కుందన్కి మధ్య గ్యాప్లో అయితే నేను ఇక్కడ ట్యూబ్ బీడ్స్ అనేది స్టిక్ చేసేసాను. అటు సైడ్ ఎన్ని కుందన్స్ అయితే పట్టాయో మనకి సేమ్ ఇటు సైడ్ పికాక్కి కూడా అంతే పడుతుంది. చూడండి లాస్ట్లో ఎలా వచ్చిందో. నెక్స్ట్ అయితే మళ్ళీ ఇది కూడా డ్రై అయిన తర్వాత మనము దీని మీద 3D లుక్ రావాలి కదా, అందుకోసము ఇక్కడ B7000 గ్లో అయితే నేను వీటిపైన అంటించి ఇలా సేమ్ కలర్ కుందన్స్ అయితే స్టిక్ చేస్తున్నానండి. నాకు ఈ 2 బ్యాంగిల్స్ చేయడానికైతే దగ్గర 7 అవర్స్ అయితే పట్టిందండి. మళ్ళీ ఓన్లీ అది మేకింగ్ చేయడానికే టోటల్ అయితే 1 డే అయితే పడుతుందండి. ఎందుకంటే మధ్యలో మనము ఆరడానికి గ్యాప్ ఇస్తాం కదా. టోటల్ ఈ 2 బ్యాంగిల్స్ చేయడానికి అయితే కంపల్సరీగా 1 డే అయితే పడుతుంది. ఇంత కష్టపడి చేసినందుకు మీ నుంచి అయితే నేను ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. గివ్ అవేస్ కూడా ఉంటాయి. మీరు కూడా ఎవరైనా ఈ బ్యాంగిల్స్ ఆర్డర్ చేయాలనుకుంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. మన దగ్గర అయితే అన్ని థ్రెడ్ బ్యాంగిల్స్ రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఉంటాయండి. ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేయండి. ఈ కలర్స్ డిజైన్స్ అనేది కూడా మీకు నచ్చినట్లుగా మీకు కావాల్సినట్టుగా కస్టమైజ్ చేసి ఇస్తామండి. ఇక్కడ ఎలా కవర్ చేయాలో చూపిస్తాను కదండి. ఇక్కడ 2 ట్యూబ్స్ అయితే పెట్టాను కదా, షుగర్ గ్లాస్ ట్యూబ్స్. ఆ ప్లేస్లో దానిపైన మనము ఈ కలర్ డ్రాప్ కుందన్ అనేది అంటించేస్తే సేమ్ వాట్ లాగానే కనిపిస్తుందండి. చూడండి, అది ఎక్స్ట్రా వచ్చినట్లు కూడా అనిపించదు. ఇలా అయితే కవర్ చేయొచ్చు.
సో టోటల్ 2 సైడ్స్ అయితే చేశాక ఇలా ఉంటుందండి బ్యాంగిల్ అయితే. నేను మొత్తం 2 సైడ్స్ చేసేసాను. ఇటు సైడ్ కూడా బ్లూ కుందన్స్ అయితే స్టిక్ చేసేసాను. చూడండి ఈ విధంగా అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మనము ఇక్కడ మిడిల్లో నేనైతే ఫ్లవర్ షేప్లో అయితే ఒక డిజైన్ అయితే చేద్దాం అనుకుంటున్నాము. దీనికోసం నేను గోల్డ్ హాఫ్ మూన్ కుందన్స్ ఉంటాయి కదండి, అవి తీసుకున్నాను. ఇలా 5 అయితే ఈ సర్కిల్కి రౌండ్గా వస్తుందండి, 5 సరిపోతాయి. ఇలా ఈ ప్లేస్లో ఈ గ్యాప్లో ఇలా ఒక ఫ్లవర్ డిజైన్ వచ్చేలాగా డిజైన్ చేశానండి. దీనికి మ్యాచింగ్ అవుతుందని మనకు అక్కడ పింక్ కుందన్స్ అయితే తీసుకున్నాం కదండి, షుగర్ బీడ్స్ పింక్ కలర్లో తీసుకున్నాం కదా, అందుకనేసి నేను ఇక్కడ డ్రాప్ షేప్లో ఫ్లవర్ డిజైన్కి కూడా డ్రాప్ షేప్లో ఉన్న స్మాల్ సైజ్వి సేమ్ మనము ఇక్కడ పికాక్ ఏ సైజ్ అయితే వాడినామో ఆ సైజులో ఉండే డ్రాప్ కుందన్స్ అయితే వాడాను. ఇక్కడ మనకు ఫస్ట్ లేయర్లో అయితే 8 వచ్చాయండి. అలాగే పైన సెకండ్ లేయర్లో 3D డిజైన్ రావాలన్నట్టు నేను సెకండ్ లేయర్లో 5 అయితే సరిపోయాయండి. చూడండి ఇక్కడ మళ్ళీ పైన స్టోన్ అయితే పెట్టానండి. ఐకి అయితే మనము ఏ స్టోన్ అయితే యూజ్ చేసామో ఐ పెట్టడానికి సేమ్ అదే స్టోన్, వైట్ స్టోన్ అయితే పెట్టాను. చూడండి ఇలా వచ్చింది. తర్వాత మిగిలిన ఈ గ్యాప్లో అయితే నేనైతే ఇక్కడ కలర్ చమ్కీస్ అయితే తీసుకున్నానండి. మొత్తము ఆ ప్లేస్లో అయితే మొత్తం ఆ చమ్కీస్తోనే ఫిల్ చేశాను. ఇక్కడ నేను ఎల్లో కలర్ అయితే డబల్ కలర్ ఉండేది, డబల్ కలర్ షేడ్లో ఉంది, ఎల్లో అండ్ గోల్డ్ మిక్స్ అయినట్లు. ఇలా ఈ చమ్కీస్ అయితే ఇలా స్టిక్ చేసుకోవాలండి. దీనికి కూడా చాలా టైం పడుతుంది ఒక్కొక్కటి ఇలా ఫిల్ చేయాలంటే. ఈ విధంగా నేనైతే మొత్తం ఇక్కడ సైడ్స్కి కూడా వెనకాల బ్యాక్ డిజైన్కి కూడా మొత్తం నేను ఈ చమ్కీస్తోనే మనకు ఎక్కడైతే ప్లెయిన్గా కనిపిస్తుందో అక్కడంతా ఈ చమ్కీస్తోనే అయితే నేను మొత్తం ఫిల్ చేసేసానండి. ఈ విధంగా ఒకదానిపైన ఒకటి స్టిక్ చేస్తే చూడడానికి కూడా లేయర్స్ లాగా బాగా కనిపిస్తుందండి. ఈ విధంగా నేను మొత్తం స్టిక్ చేసేసాను. సో ఇలాగే మొత్తం అయితే 2 సైడ్స్ ఇలానే అతికించాలండి. ఇంతవరకు ఈ వీడియో చూసారంటే వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం అయ్యాకైతే బ్యాంగిల్ అయితే ఇలా ఉంటుందండి. ఇక్కడ మనము గ్లాస్ బీడ్స్కి పైన ప్లెయిన్గా నాకు అనిపించింది, అందుకని నేను మళ్ళీ వాటిపైన గోల్డ్ కలర్ షుగర్ బీడ్స్ ఉంటాయి కదండి, వాటిని అయితే అంటించాను. అవి పెట్టిన తర్వాత అయితే లుక్ అనేది చాలా బాగా అనిపించిందండి వాటిపైన ఇలా స్టిక్ చేసేసాక. ఇలా స్టిక్ చేసేస్తే బాగా గ్రాండ్ లుక్ అనేది వస్తుందండి.